నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. తిరుపతి జిల్లా గూడూరు రోటరీ క్లబ్ నకు 2024-25 సంవత్సరానికి నూతన కార్యవర్గం ఎన్నిక కార్యక్రమం మంగళవారం సొసైటీలోని అల్లూరి ఆదిశేషారెడ్డి రోటరీ భవనంలో బొమ్మిరెడ్డి రోటరీ కన్వెన్షన్ సెంటర్ ఇన్స్టలేషన్ ఆఫీసర్ పీడీజీ శ్రీ బొమ్మిరెడ్డి సురేంద్ర ఆధ్వర్యంలో జరిగింది. నూతన అధ్యక్షుడిగా రొటేరియన్ బివి శ్రీధర్ రెడ్డి, నూతన కార్యదర్శిగా రొటేరియన్ జి గోపాలనాయుడు మరియు వారి ఆఫీస్ టీంను నియమించారు. ఈ సందర్భంగా పీడీజీ బొమ్మిరెడ్డి సురేంద్ర గారు రోటరీ జోన్ 7కి 2025-28 సంవత్సరానికి నూతనంగా ఆర్ఆర్ఎఫ్సిగా ఎన్నికైన సందర్భంగా వారిని నూతన అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి రోటరీ క్లబ్ తరపున సత్కరించారు. మరియు అధ్యక్షులు వారి అన్నగారి జ్ఞాపకార్థం 2 విద్యార్థులకు స్కాలర్షిప్లు బహుకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీడీజీలు శ్రీ డి భరత్ కుమార్ రెడ్డి, కె మునిగిరీష్, ఒమ్మిన సతీష్ బాబు, అసిస్టెంట్ గవర్నర్ వాసుగౌడ్, పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్స్ బి దశరథరామిరెడ్డి, బి శ్యామసుందర్రావు మరియు రొటేరియన్స్, ఇన్నర్విల్ సభ్యులు, పుర ప్రముఖులు హాజరయ్యారు. Today, service of self is Rotary's primary motive. There is no two ways about it. Service of self is primary motive of Rotary, but at the same time, you cannot ignore fellowship. Fellowship to service are equally important. Keshav ani Madras aina oka aina last time Guduru vachadu. Last time kaadu oka 6-7 years. Guduru vachinappudu aina oka story cheppadu. Rotary service fellowship is important kaadu. Oka rasu oka ఊరిలో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఎవరైనా సరే ఒక వెరైటీ ఆర్ నావెల్ని చూపిస్తే నేను ఒక అవార్డు ఇస్తాను. రకరకాల మనుషులు వస్తున్నారు, ఆ దర్బార్లోకి ఏదేదో చూపిస్తున్నారు. ఒకడు నిప్పు పెంచుతున్నాడు, నిప్పు బయట తీస్తున్నాడు, నాలుగులో ఇది సోలో పెట్టుకుంటున్నాడు. ఎవ్రీథింగ్ బట్ ద కింగ్ వాజ్ నాట్ ఇంప్రెస్. ఒకరోజు మార్నింగ్ వాక్ వెళ్ళేటప్పుడు బయట ఒక కేజ్లో, ఒక బోన్లో ఒక లైన్, ఒక ల్యాండ్ 2 కలిపి ఒకే కేజ్లో రాజు చాలా ఆశ్చర్యపోయింది. అద్భుతం కదా, ఇది కదా మన అవార్డు ఇవ్వాల్సినటువంటి విషయం అని చెప్పేసి అతన్ని దర్బార్ తీసుకొని రండి, అతనికి నేను అవార్డు ఇస్తున్నాను, మోస్ట్ నాలెడ్జ్ ఎవర్ సీన్ ఇన్ మై లైఫ్ అని చెప్పి అతన్ని స్టేజ్ మీద పిలిపించి అతనికి అవార్డు ఇచ్చిన తర్వాత అతని చేతి మైక్ ఇచ్చి మీరు మాట్లాడండి, మైక్ ఇస్తాను. మైక్ తీసుకొని నాకేమో అర్థం కావడం అవార్డు ఎందుకు ఇచ్చారు. ఆ లైన్ రోజు ఒక ల్యాండ్ వినాశనం, ఎక్కువ ల్యాండ్ తీసుకెళ్ళి నేను దాంట్లో పెడుతున్నాను. సో ఇట్స్ రోటరీలో సర్వీస్ అండ్ ఫెలోషిప్ ఆర్ లైక్ దట్. టూ మచ్ ఆఫ్ ఫెలోషిప్ ఉండి ఒకసారి సర్వీస్ లేకుండా పోతుంది. టూ మెనీ ఆఫ్ సర్వీస్ యాక్టివిటీస్ ఉండి ఒకసారి ఫెలోషిప్ లేకపోవడం వల్ల క్లబ్స్ కొలాప్స్ అయిపోతుంది. మీరు కొన్ని సిటీస్లో వెళ్ళిన తర్వాత కొన్ని క్లబ్లు చూసారంటే టూ మచ్ ఆఫ్ ఫెలోషిప్ అంటే సర్వీస్ అవ్వదు. వారానికి ఒకసారి వస్తారు, డ్రింక్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు, వెళ్ళిపోతారు. ఆ క్లబ్ కూడా సస్టైన్ కావు. So any club for it to sustain it is important that both service and fellowship are there. Rotary primary ఏంటంటే సర్వీస్ ఫెలోషిప్ రెండు ఉండాలి. ఏది లేకపోయినా సరే క్లబ్ నిలబడేది కష్టం. బికాస్ ఆస్టరిటీ ఈజ్ ఇంపార్టెంట్. అంటే దాని అర్థం అన్ని వదిలేసుకొని ఓన్లీ సర్వీస్కి డబ్బులు ఖర్చు పెట్టండి, ఓన్లీ సర్వీస్ జీవితం కావాలంటే అట్లా ఎవరు ఉండలేదు. ఇట్స్ నాట్ ప్రాక్టికల్ టు ఈవెన్ ఎక్స్పెక్ట్. సో మాట్లాడిన 4 pillars ఆఫ్ రోటరీ. ఒక రోటరీ క్లబ్ లాంగ్ టర్మ్ సస్టైన్ అయ్యేదానికి ఎంఓపీలని క్లియర్గా రాశారు. ఒక గుడ్ క్లబ్ అనేది ఏంటి అనే దానికి ఎంఓపీలని క్లియర్గా రాశారు ఏం చేయాలి అనేది. 1 రెగ్యులర్గా ఇంక్రీజ్ మెంబర్షిప్, 2 సపోర్ట్ రోటరీ ఫౌండేషన్, 3 కంటిన్యూ డూయింగ్ సక్సెస్ఫుల్ సర్వీస్ ప్రాజెక్ట్స్, 4 ఏంటంటే డెవలప్ లీడర్షిప్ బియాండ్ క్లబ్ లెవెల్. ఈ 4 ప్రతి క్లబ్ కూడా ఒక మనసులో పెట్టుకొని కోవిడ్ వచ్చిన తర్వాత అందరికీ జూమ్ అనేది ఒకటి ఉంది, ఆన్లైన్ మీటింగ్స్ అనేది ఒకటి ఉంది అని చెప్పి. సో దాట్ వే ఎవ్రీ క్లబ్ హ్యాస్ టు అడాప్ట్ ఇట్ సెల్ఫ్ టు ది నీడ్స్ ఆఫ్ ది లోకల్ కమ్యూనిటీ అండ్ ఎవాల్వ్ ఇట్ సెల్ఫ్ కంటిన్యూస్లీ. సో దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ దట్ ఐ వాంటెడ్ టు టెల్. సో ఇట్స్ ఆల్వేస్ ఎ ప్రౌడ్ మూమెంట్. నేను చాలాసార్లు చెప్తుంటాను, రోటరీ క్లబ్లో మీటింగ్లోకి వెళ్ళి పార్టిసిపేట్ చేయడం అనేది ఇట్స్ ఎ ప్రౌడ్ థింగ్ కూడా. ఎందుకంటే చాలా మంది బయట ఉండే వాళ్ళందరూ కూడా సో దే డోంట్ బాదర్ అబౌట్ caring for the community or caring for the people
people around them. They only care about themselves. They only care about making money for themselves. We need to serve as the station officer. Nanne mandi station officer ga enduku Sridhar ante vaddana BJD. I'm happy getting installed by you and Cheppedu. So thank you Sridhar. Thank you very much for giving me this opportunity. Inka dinner వెళ్ళిపోవచ్చు. ఇందాక ఆల్రెడీ సతీష్ చెప్పాడు అనుకుంటాను. రాము సెక్రటరీగా ఉంటూ కూడా సెక్రటరీగా చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీసర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. జనరల్గా సెక్రటరీగా ప్రెసిడెంట్గా చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీసర్ పోస్ట్ ఇస్తారు. అటువంటిది ఈ మధ్య కాలంలో కొంచెం మారింది అనుకుంటుంది. బట్ రాము విషయంలో మాత్రం సెక్రటరీగా చేసినప్పుడే అతని వర్క్ చేసిన తర్వాత చాలా మంది గవర్నర్లు అతన్ని కొన్ని అడిగి స్పెసిఫిక్గా పోస్ట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. అది ఎకనామిక్స్ రికమెండ్ చేయి మా క్లబ్ రికమెండ్ చేయి పాస్ట్ సెక్రటరీస్ ఓన్లీ పాస్ట్ ప్రెసిడెంట్స్నే రికమెండ్ చేస్తారు. కానీ గవర్నర్ కొన్ని టాలెంట్ చూసి నువ్వు ఉండి పలానా పోస్ట్ అని అడిగినప్పుడు అది క్లబ్ చేతిలో ఉండదు. ఆ రకంగా రాము చేయడం జరిగింది. మొన్న ఈవెంట్ చూసిన తర్వాత ఎంకే రవీంద్ర నెక్స్ట్ ఇయర్కి రాముని అసిస్టెంట్ గవర్నర్గా ఉండండి అని చెప్పడం కూడా జరిగింది. అంటే అంత రికగ్నైజ్ చేశారు కాబట్టి సో ఐ రియల్లీ అప్రిషియేట్ రాము ఫర్ ది ఫ్యాంటాస్టిక్ వర్క్ దట్ హి హస్ డన్ ఖచ్చితంగా. అదేవిధంగా ఇన్కమింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్ అండ్ సెక్రటరీ నాయుడు ఇద్దరు చాలా డైనమిక్ పీపుల్. శ్రీధర్ అంటే ప్రత్యేకమైన నాకు అభిమానం ఏంటంటే వేణన్న సన్న అనేది నాకు ప్రత్యేకమైన అభిమానం. బండి వేణన్న అంటే నాకు ఇన్ఫాక్ట్ ఆ నలుగురు చార్టర్ మెంబర్స్ కూడా మాకు దేవుడి లాగా లిటరల్గా రోడ్రీలో దేవుడి లాగా అనమాట. సో వాళ్ళ నుంచి మేము చాలా నేర్చుకున్నాము. అటువంటి వేణన్న సన్న అంటే మాకు చాలా ఆప్తుడు. సో ఫస్ట్ నుంచి కూడా శ్రీధర్ అంటే ఒక అభిమానం ఉండేది. ఈరోజు శ్రీధర్ ప్రెసిడెంట్గా ఛార్జ్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇన్ఫాక్ట్ నాకే ఎవరు చెప్పారు మెసేజ్ గురించి. నేను ఎక్కడైనా అమెరికాలో ఉంటే ఎప్పుడన్నా ఒక ట్రైనింగ్ డింగ్ ఒక మెసేజ్ వచ్చేది. మెసేజ్ వస్తే సర్కిల్లో కూర్చొని ఉంటే ఏంటి ఇండియా నుంచి ఇంత పక్కనే మెసేజ్ అలా వస్తుంది. ఇండియాలో 3:30 కదా, 3:30 కూడా ఆయన ఉన్నాడు మాకు అక్కడి నుంచి మెసేజ్ పంపించాను. సో ఈరోజు ఆల్ రిచ్ పీపుల్ వచ్చి కూర్చోరండి. హౌ డు యూ ఈవెన్ అండర్స్టాండ్ the needs of the society at the ground level? So you need to have all kinds of people and try to understand where governments or voluntary organizations are not able to reach out. So stretch yourself. Yes, President, a wonderful report of the programs which he has conducted last year. I can congratulate Ramu and his team for the good work they have done last year. And I wish our Sridhar and his team will also be doing good work and take it to the next level. All the best, Sridhar, and everything. ఆయన ఇప్పుడు నాకు ముందు ఆయన నేను చూస్తూ ఉన్నాను. ఎల్పిజి 4 o'clock జీటీ రెగ్యులర్ ఆయన కార్ తీసుకొచ్చి అందరినీ తీసుకొని వరుసగా తీసుకొచ్చేవాడు. ఫినిష్ చేసుకొని పైకి వచ్చేవాడు. అది తప్ప ఆయన రోటీ తప్ప నేను ఇంకేం చూడలేదు. నేను అప్పుడు ఇక్కడ తిరుపతిలో ఉన్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను గమనిస్తున్నాను. ఆయన ఒకసారి ప్రెసిడెంట్ అయినప్పుడు ఉన్నారు. ఆ రోజు వచ్చాను. ఆయన ఆ రోజు అదే ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి చూస్తా ఉన్నాను అనమాట. చూస్తానంటే అప్పుడు అనిపించింది రోడ్ ఏంటి ఇది అని అనిపించింది. దట్స్ ద ఫస్ట్ టైం నేను అక్కడ చూడడం. తర్వాత దీని ముందు నాకు ఇంట్రాక్ట్ క్లబ్లో నేను చిలుకూరు స్టేషన్ స్కూల్లో నేను ఇంట్రాక్ట్ క్లబ్లో పెట్టాను. ఆ 2 years నేను ఉన్నాను కానీ దాని గురించి మాకు పెద్ద అనుభవం లేదప్పుడు. అది వదిలేశాను. అండ్ నెక్స్ట్ మోర్ మా బాగా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రధాన కారణం మునిగిరీష్ మా బాధను అడిగాడు. శ్రీధర్ రోడ్లో చేస్తానని చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే వాడు బిజినెస్ ఏం చేసుకుంటున్నాడు వదిలేని చెప్పాడు అన్నాడు. ఆయన ఇట్లా తర్వాత నాకేదో చెప్పాడు. ఇట్లా ఇది వచ్చి అడిగాడంటే అది నాకు దాని గురించి కూడా పెద్ద ఐడియా లేదంటే సార్ నువ్వు చేస్తావా అన్నాడు. నాకేం పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కాకపోతే నువ్వు దాన్ని చేయాలంటే చేస్తాను. ఫైనలీ యాక్సెప్టెడ్ చేయడం అని చెప్పాడు. బట్ చెప్పాడు నువ్వు చేసేటప్పుడు కమిట్మెంట్ తీసుకొని చేస్తానంటే చేయలేదంటే చేయగలరు. మనం చేయలేదేమో చేస్తాను తర్వాత చెప్పాడు కదా చేస్తాను చెప్పేసి నేను
ప్రామిస్ చేశాను. అండ్ థ్యాంక్ యూ నన్ను జాయిన్ చేసినందుకు. అండ్ ఆఫ్టర్ దట్ తర్వాత నాకు ముందు ఇంకొక విషయం ఏంటంటే సురేంద్ర నాకు ముందు నాకు పరిచయం. ఐ మీన్ తను ఆక్వా చేస్తున్నాడు, గోపి మ్యారేజ్. ఆ గోపి మ్యారేజ్ ఉన్నప్పుడు నేను అప్పుడు మా ఫాదర్ అడిగాను అనమాట, రోడ్లో ఉన్నావు కదా, మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, ఒక న్యాచురల్లో సురేంద్ర రెడ్డి అంట, ఆయన నీకు తెలుసా అని అడిగాను. నువ్వు ఏమడుగుతున్నావు, ఏం చూసి అడుగుతున్నావు? ఏం లేదు, ఒక న్యాచురల్ రన్ చేస్తున్నారు కదా, అది మైక్ పడేది అనుకుంటున్నారు, మైక్ పడేది. అప్పుడు చెప్పాడు, సరే ఏమి ఎందుకంటే లేదు అక్కడ ఒక న్యాచురల్ రన్ చేస్తాడు, దాంట్లో ఒక టెక్నీషియన్ ఉన్నాడు, నాకు కొంత మెటీరియల్ సప్లై చేస్తాను నేను. దాని గురించి నాకు తెలియదు. Dedication across Raipur district, and this program was sponsored by Dr. Prasanna Reddy garu, Dr. Ramababa garu, and Nagendra Prasad garu. On 14th October, a wheelchair worth rupees 7,000 was donated to a physically challenged person, which was sponsored by Sivasai Model. And 80 from 20 bicycles worth 1 lakh were donated to girl students from various government high schools, sponsored by PTG Surendra Garu in memory of his father, late Sri Gopireddy Venkata Subbareddy garu. In January, an event Sankarana Samroad was held with association with Hindari Club of Guru at Dr. Sirreddy Mandapam, and prizes worth 50,000 were given to the winners of various games held at the event. And sports kit and uniforms worth 20,000 were presented to students at PHS Nellore, Nellore, sponsored by Dr. Balakrishna Rao. Rotary anniversary celebrations were held on 23rd February, and scholarships worth 40,000 were presented to students scholarship engineering. Visas worth 25,000 rupees were donated to government hospital maternity ward, sponsored by Dr. Sivaramadhi garu. 10 fans worth 11,000 were donated to government hospital Delhi ward, with the contributions from Rotarians of our club. Tools and operating equipment worth 10,000 were donated to orthopedic ward for government hospital Guru, with the contributions from Rotarians for club. Like this, all the above three programs were coordinated by our past AG. activity Sridhar మరియు నాయుడు గారికి కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తూ ప్రెసిడెంట్గా ఉన్న శ్రీధర్ నాయుడు కూడా చక్కటి కార్యక్రమాలు చేసి గూగుల్ రోటరీ క్లబ్ ప్రతిష్టను మరింత పైకి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. సతీష్ చెప్పేశాడు, ఆయన రిపీట్ చేస్తున్నాను. శ్రీధర్ అంటే కొంచెం బాగా కోపం ఉండేది. 4 గంటలకు 3:30, 4 గంటలకు ఏంటనేది నా మొబైల్ ఏంటనిపిస్తే మెసేజ్ ఇప్పుడు కొంచెం కన్సిడర్ చేస్తున్నది 5:30, 6 గంటలు మాట్లాడడం వల్ల కొంచెం శాంతించాము. థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద డివోషనల్ మెసేజెస్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. in charge of the president and secretary for the year 2024-25. I wish coming about the year will be successful. Congratulate outgoing president Ramo and staff. Congratulate Ramo. Secretary report generated all ఉన్నారు. దాంట్లో రైతులు అడ్వాంటేజ్ ఏంటంటే ప్రెసిడెంట్గా లోకల్గా అన్ని ప్రోగ్రామ్స్ చేసినా కూడా క్లబ్లో ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ ఈవెంట్ చేసినప్పుడు ఆ ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ అంతా తెలిసేదానికి అవకాశం ఉంది. అందువల్ల ఒక డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ కానివ్వండి, మెంబర్షిప్ అండ్ పబ్లిక్ సెమినార్స్ 2 కూడా రాముడు జరగడం రాముడు ఒక మంచి
వేదిక ఉన్నటువంటి సేవా హృదయమైన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. రామస్వరూప్ అంటేనే ఒక స్పెషల్ ఎనర్జీ. ఎందుకంటే మునిగిరి గవర్నర్ గురించి కూడా రోటరీకి సంబంధించిన ఏదైనా సరే టెక్నికల్గా అతను బాగా చేస్తాడు. అది డిస్ట్రిక్ట్ అంతా కూడా తెలుసు. నా ఇయర్లో కూడా టెక్నికల్ సపోర్ట్ కింద అతను నేను పెట్టుకోవడం జరిగింది. చాలా బాగా చేశాడు. మరి ప్రెసిడెంట్ అవ్వడం అంటే అందులో ప్రొటెక్టర్ గూడూరుకి ఎంతో చరిత్ర ఉన్నటువంటి గూడూరు క్లబ్, ఎన్నెన్నో హిస్టరీ రికార్డ్స్ సృష్టించినటువంటి క్లబ్కి ప్రెసిడెంట్గా ఉన్నాడంటే ఇంకా ఎంత అద్భుతంగా చేస్తారనేది నేను ఎదురు చూస్తూ ఉన్నాను. చాలా బాగా చేశాడు. మంచి అవకాశాలు వచ్చి డిస్ట్రిక్ట్ లెవెల్ కార్యక్రమం తీసుకోవడం, ప్లస్ క్లబ్కి సంబంధించిన ఒక సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనేటువంటిది చిన్న విషయం కాదు. దాని అట్లాగా డిస్ట్రిక్ట్ ఆఫ్ హిస్టరీలో మంచి అవకాశాలు లభించాయి. దానికి తగ్గట్టుగా అతన్ని ఎక్స్పెక్ట్ చేసే విధంగా చాలా మంచి కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా శ్రావణ గారు కూడా బాగా సపోర్ట్ చేశారు. మరి బండి శ్రీధర్ గారు ఎంతమంది తెలుసో తెలియదు, కానీ బహుశా అందరూ చూస్తూ ఉంటారు. మెసేజ్ పొద్దున్న లేవగానే బండి శ్రీధర్ గారిని తెలుసుకుంటాను. ఎందుకంటే మంచి మెసేజ్ ఒకటి పెడతారు. ఇస్కాన్కి సంబంధించిన విషయంలో పెట్టి ఒక మంచి వాక్యం పెట్టి భగవద్గీత సంబంధించిన మంచి శ్లోకం పెట్టి ప్రతిరోజు ముందు లేవాలని చూసుకుంటాను నేను. కాబట్టి ప్రతిరోజు కృష్ణుడితో పాటు శ్రీధర్ గారిని తెలుసుకోవడం అన్నమాట. మంచి వ్యక్తి, సౌమ్యుడు, మంచి ఆలోచన ఉన్నటువంటి, సేవ చేయాలని మంచి ఆలోచన ఉన్నటువంటి మంచి వ్యక్తి. మా నాన్నగారి దగ్గర నుంచి కూడా వాటిలో ఎన్నో సేవలు చేస్తున్నటువంటి మంచి వ్యక్తి. మరి వారి సంవత్సరం కూడా జీజీ గారు, గోపాల్ నాయుడు గారు కూడా శ్రీధర్ గారికి మంచి సపోర్ట్గా ఉంటూ మంచి కార్యక్రమాలు. మన గూడూరు క్లబ్ అంటేనే నెల్లూరు క్లబ్, తర్వాత గూడూరు క్లబ్. వీటినే నేను చాలాసార్లు చెప్తుంటాను. ప్రామాణికంగా తీసుకుంటే డిస్ట్రిక్ట్ మొత్తం ఉన్నటువంటి 80 క్లబ్లు అనుకోండి, అందరూ కూడా వీటిని ప్రామాణికంగా తీసుకోండి. Sharji Gopal Naidu is the youngest son of Mr. Govinda Swami Naidu and Govindamma. He is happily married to Mr. Girija. His journey in real estate began in 1986, where he initially worked as a subcontractor at Delhi. Currently, he is actively involved in the real estate industry as a contractor. His hobbies include listening to music and watching movies. Mr. M. Gopal Naidu, listening to lessons. First son, Mr. G. Mahindra Babu, he did MBA, DLM, LLB degrees, and presently he is working as assistant manager at ITC company in Coimbatore. His wife, Mrs. Jayasri, owns a BTech degree and he is a homemaker. They have two sons named Chandran Mughal and Darby. And second son, Mr. Arun Kumar, is a doctor. He did MS in orthopedics and he is working at orthopedic surgeon at Yashoda Hospital, Hyderabad. And his wife, Mrs. D. Sahitya, is also at MS in orthopedic surgeon at Apollo Hospital, Hyderabad. President Chandra Reddy, memory of his brother. ఆలోచనలో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశాను. దానికి ఆ టోటల్ బిల్డింగ్ సురేంద్ర రెడ్డి గారు, పాదరెడ్డితో జనార్దన్ రెడ్డి గారు, వారి పాదరెడ్డి గారు, సిఆర్రెడ్డి గారు, కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ రన్ చేయడానికి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ ప్రాజెక్ట్ క్లియర్ చేసేదానికి. కానీ కొన్ని చేంజెస్ వల్ల అది దశరథరామ రెడ్డి గారు, సుబ్రహ్మణ్య రెడ్డి గారు ఆ పైన ప్రాజెక్ట్ బిల్డింగ్ మాత్రం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎంతో మంచి ప్రొజెక్ట్తో దశరథరామ రెడ్డి గారు ప్రాజెక్ట్స్ ఎవరైనా వాళ్ళ పేరుతో పెట్టుకోవచ్చు, బిల్డింగ్ మాత్రం నేను కన్స్ట్రక్ట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏ ప్రాజెక్ట్స్ చేస్తాను, ఎవరు చేస్తాను అనేది తర్వాత నిర్ణయిస్తాము. దానికి ముందుగా బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం ఫండ్స్ షార్టేజ్ ఉంది, ఇంకా పేమెంట్స్ ఉన్నాయి. కాబట్టి నేను జనార్దన్ రెడ్డి గారిని, రోహిణి గారిని చాలా రోజులుగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఈ ఫుల్ కంప్లీట్ చేసి
చిన్న ఒక రాకెట్ తరఫున చిన్న రిజిస్ట్రేషన్ డాక్టర్ గారు కూడా రావాల్సింది కోరుతున్నాం. 23-24 అధ్యక్షుడు రాముకి, సెక్రటరీ శ్రావణికి, మన గూడూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకి ఎన్నో సేవ కార్యక్రమం చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా 24-25 సంవత్సరానికి నూతన అధ్యక్షుడు బండి శ్రీధర్ గారికి, సెక్రటరీ జీజీ నాయుడు గారికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవుస్తున్నాం. The opportunity to introduce the Station Officer, our own PDG, Pogiredi Surendra. Today, Surendra Pogiredi was born in Nellore in the year 1968 and brought up in Nellore, Guduru, Hyderabad and Mumbai. He did his schooling at Nellore and Hyderabad and took his bachelor's degree in engineering from Bapatta Engineering College, Bapatta. He obtained a master's degree in business administration from Sri Krishnadevara University, Anandapur. His parents, J. Venkateswara Reddy and Indirappa, are known for their generosity in all aspects of life. His younger brother, Suresh Reddy, and younger brother, Sudhir Reddy, assist him in all business and social activities. Surendra is the managing director of Gobi Metals Private Limited, which is into various activities related to chip industry and mining. His sister concerns include IS Infrastructure Projects Private Limited, involved in infrastructure creation in Bangalore, Chennai and Hyderabad, and Bolton Sands involved in mining and crushing of metals. Since joining Rotary in the year 1993, he has been passionate and best wishes to all the dignitaries, honoraries and non-honoraries. Best wishes and heartfelt congratulations to Guduru RC, new President Sri V.V. Sridhar Reddy garu and G. Gopal Reddy Secretary garu, and also congratulations to President Dr. Tanuja Madam garu and also Secretary Anita Madam garu. Thank you. సిటీలో ఒక ప్రత్యేక స్థానం కలిగినటువంటి రోటరీ క్లబ్ గురించి ఈరోజు నూతనంగా బాధ్యతలు చేపడుతున్న మళ్ళీ గారికి, అలాగే సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నటువంటి గారికి, ఎన్ఆర్బి ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నటువంటి డాక్టర్ రాజయ్య గారికి, అలాగే అనిత సెక్రటరీ గారికి, వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే అవుట్ గోయింగ్ రామ్ స్వరూప్ గారు, అలాగే శ్రావణ్ కుమార్ గారు, ఇలాగే ప్రెసిడెంట్గా విష్ణువర్ధన్ గారు, వారికి ఇలాంటిని ముందుని నడిపిస్తున్న డాక్టర్ రవీంద్ర గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా గూడూరు ఇన్నర్వీల్ క్లబ్నకు 2024-25 సంవత్సరానికి నూతన కార్యవర్గం ఎన్నిక కార్యక్రమం మంగళవారం సొసైటీలోని అల్లూరి ఆదిశేషారెడ్డి రోటరీ భవనంలో పీడీజీ భరత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. నూతన అధ్యక్షుడిగా తనూజ, సెక్రటరీగా ఎం అనిత మరియు వారి ఆఫీస్ టీంను నియమించారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్వీల్ సభ్యులు, పుర ప్రముఖులు హాజరయ్యారు.
మనకు చుట్టుపక్కల ఎన్నో ఊళ్ళలో పెట్టారు, సూళ్ళూరుపేట, నెల్లూరు కూడా నెల్లూరులో ఎందుకు సక్సెస్ఫుల్గా ఎవరైతే మాకు అర్థం కావట్లేదు. దాన్ని చూసి మేము చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాము. అందరికీ ఉత్సాహం కలిగినాయి. దాన్ని మాత్రం 20 ఏళ్ళ నుంచి దినదిన ప్రవర్తన పరంగా అప్పుడు 10-15 మందితో ఇప్పుడు 60 మంది మెంబర్స్ అయ్యారు. అందరూ కూడా చాలా యాక్టివ్గా, చాలా కోఆపరేటివ్గా, ఎలాంటి క్వాలిటీస్ లేకుండా వాళ్ళకు ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నందుకు మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. ప్రతి చోట ఏదో ఒక కారణాల వల్ల క్లబ్ మెంబర్స్ చాలా మంది రాకపోవడం వల్ల ఒకరు ఇద్దరితో ఎక్కువ రోజులు మేనేజ్ చేయాలి. ఇప్పుడు వెంకటగిరి క్లబ్ కూడా మొన్న పెట్టారే కానీ వాళ్ళు ఒకరు ఇద్దరు మించి పోవడం లేదని చెప్తున్నారు. దాంతో మా క్లబ్ మెంబర్స్ అందరికీ నేను అభినందనలు తెలుపుతున్నాను. ఇలాగే మనం ఇంకా ఎక్కువ మంది అవసరం కూడా లేదనిపిస్తుంది. 60 మంది కన్నా ఎక్కువ ఎవరు కూడా మాకుంటే వెనక్కి పోవడం లేదు. రోజు రోజు ఇంకా మా క్లబ్ చాలా అనే వాళ్ళు ఇంకా ముందుకు వస్తున్నారు. మేమే కొంచెం ముందు చూసుకొని చేస్తాం అన్నట్టు చెప్తున్నాము. ఈరోజు కూడా ఒక నలుగురు చేస్తున్నారు. విచిత్రంగా మాకు నెల్లూరు నుంచి గూడూరుకి 6 మంది మెంబర్స్ నెల్లూరు మా గూడూరు క్లబ్లో చేరుతున్నారు. చాలా సంతోషంగా వాళ్ళు నెలకు ఒకసారి కాకపోతే 2 నెలలకు ఒకసారైనా క్లబ్కి వస్తారు. వాళ్ళే వాలంటరీగా మీ క్లబ్లో మేము చేస్తామని ఇంట్రెస్ట్ చూపించి వచ్చారంటే మా క్లబ్ మీద వాళ్ళకి ఎంత అభిమానం అనేది అందరికీ అర్థమవుతుంది. చాలా రేరుగా చేస్తారు. గూడూరు నుంచి నెల్లూరుకి పోయి చేసేవాళ్ళు ఉంటారు కానీ నెల్లూరు నుంచి మా క్లబ్కి గూడూరుకి వచ్చేవాళ్ళు ఈరోజు కూడా వచ్చున్నారు. వాళ్ళకి మా ప్రత్యేక అభినందనలు. మా క్లబ్ మీద మీకు అంత అభిమానం ఉన్నందుకు. ఈ ముఖ్యంగా మన ఊళ్ళో రోటరీ అనేది కూడా మన డిస్ట్రిక్ట్లోనే కాదు అన్ని డిస్ట్రిక్ట్లలో కూడా సురేంద్ర, మునిగిరీష్ లాంటి మాజీ పీడీసీలు ఉండి మనకు చాలా హెల్ప్ఫుల్గా మన పేరు కూడా ఎక్కడెక్కడో మానవులకి కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా సురేంద్ర చెప్పలేదు నాకు తెలియదు. ఆయన ఏదో కొత్తగా పదవి వచ్చింది. ఆ పదవి పేరు కూడా నాకు తెలియదు. భర్త సురేంద్ర ఇంకా కూడా మంచి డైరెక్టర్ కోసం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా దాన్ని కూడా సాధించాలా. మనకు దీన్ని వైభవంగా ఎక్కడెక్కడో మన పేరు వినిపించాలని మీ ద్వారా మీకు మంచి సహకారం ఉంది. మునిగిరీష్ లాంటి వాళ్ళు మీతో కూడా అన్ని కార్యక్రమాలు కూడా మీకు బాగా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ముఖ్యంగా భారతం లాంటి సీనియర్ పీడీసీలు కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉండడం వల్ల మీరు సక్సెస్ఫుల్గా ముందుకు పోతున్నాం. మా క్లబ్ కూడా గౌరవాన్ని పెంచుతున్నారు. చాలా సంతోషం. మా క్లబ్లో 6 మంది డాక్టర్లు ఉన్నారు. 2 డెంటిస్టులు, 4 మామూలు డాక్టర్లు. మేము కూడా ఎక్కడైనా ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే డెంటల్ డాక్టర్లు కూడా డెంటల్ క్యాంపు నిర్వహిస్తారు. డాక్టర్లు కూడా మాకు సహకారంతో ఈరోజు మా ప్రెసిడెంట్ కూడా డాక్టర్ తనూజ గైనకాలజిస్టు చాలా బిజీగా ఉంటారు. అయినా కూడా ఈ సంవత్సరం మా అభ్యర్థనను మన్నించి వెంటనే ఒప్పుకున్నారు. చాలా సంతోషం. చేరినప్పటి నుంచి చాలా యాక్టివ్గా బిజీగా ఉన్నా కూడా నేను ఎప్పుడు బిజీగా ఉన్నా నేను యాక్టివ్గానే ఉన్నాను. కానీ నాలాగా ఈ సంవత్సరం నేను అడుగుతా ఉంటాను చాలా మంది ఇంట్లో పనులు నేను రాలేదు అంటే నాకన్నా ఎక్కువ పని ఎవరు ఉంటుంది, నేను వస్తున్నప్పుడు మీరు ఎందుకు రాలేదు అని అడగాలి అని చాలా మంది కూడా అడుగుతున్నారు. నాకు తెలిసి ఈ 20 సంవత్సరాల్లో నాకు తెలిసి ఎప్పుడు నేను మీటింగ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ యాబ్సెంట్ అయ్యే ఉండను. అందుకని మిగతా వాళ్ళని కూడా నేను అలాగే ప్రోత్సహిస్తున్నాను. నేను రాగా మీరు ఎందుకు రాలేదు అని. అయితే కొంతమంది ఏదో కారణాలు చెప్తారు. మాకు నెలకు ఒకసారి మాత్రం మంగళవారం మంత్లీ 2nd ట్యూస్డే ఒక గెట్ టుగెదర్ లాగా పెట్టుకుంటాము. మేము 60 మంది మెంబర్స్ ఉంటే నెలకి 5 మంది లాగా. ముఖ్యంగా ఈ జన్మలో మనం చేసి నాటిన విత్తనాలే 5 జన్మలో మనకు ఫలాన్ని పండుగ ఇస్తాయని చెప్తారు. కాబట్టి మనం ఎప్పుడో మంచి విత్తనాలు నాటుకున్నందు వల్ల మనకి ఈ జన్మలో మంచి జీవితాన్ని భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి మనం మంచిగా సహాయ సహకారాలు అందించేది మనకే మన స్వార్థంగా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా చేస్తే ఈసారి జన్మలో కూడా మనకు మంచి జీవితం వచ్చేదానికి భగవంతుడు మనకు హెల్ప్ చేస్తాడన్న భావనతోనైనా మనం
కాకుండా ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నా ఎవరు సెక్రటరీగా ఉన్నా ప్రతి ఒక్కరికి గైడెన్స్ ఉంటుంది. కాబట్టి ఇలాగే మిగతా వచ్చే వాళ్ళని కూడా ఈ గైడెన్స్ ఉండాలని కూడా శశి కానీ లక్ష్మి కానీ ఈ సంవత్సరం అయిపోయిందని వదిలేకుండా వాళ్ళ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా సహాయ సహకారాలు అందించాలని కూడా నేను కోరుకుంటున్నాను. లైబ్రరీగా ఇప్పటికే మేము చాలా ప్రోగ్రామ్స్ కూడా చేసేసాము. ఈరోజు అప్పటికే ప్రోగ్రామ్స్ చేసేసింది. కాబట్టి కృష్ణపౌర్ణమి ఆదర్శంగా తీసుకొని ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. నిన్న భరత్ చెప్పినట్టు మనం మెయిన్గా ఈసారి క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, బ్రెస్ట్ క్యాన్సర్ అయితే సర్వైకల్ క్యాన్సర్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఎక్కువ లేడీస్ ఉండే దగ్గరికి పోయి వాళ్ళని మనం ఎంకరేజ్ చేసి వాళ్ళకి ముందుగా ఏం చేయాలి, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని అనుకున్నాం. అలాగే వాళ్ళకి క్యాన్సర్ బారిన పడకుండా ఉండేదానికి వ్యాక్సిన్ వేసుకోవాలి కానీ అవన్నీ కూడా మనం వాళ్ళకి చెప్తే చాలామంది ఆ మాటలు విని వచ్చి మనకు వచ్చి చేయించుకుంటారు. తర్వాత డాక్టర్స్గా ఉన్నందువల్ల మాకు కొన్ని అడ్వాంటేజెస్, మన చేతితో పని ఖర్చు లేకుండానే మనం ఎన్నో ప్రోగ్రాంలు చేసుకోవచ్చు. ఒకవేళ మంది ఎవరైనా పేదగా ఉంటారు, వాళ్ళకి ఏదైనా మనం చేయాలి అనుకుంటే మనం చేయగలిగే స్థితిలో ఉన్నాం. కాబట్టి అలాంటి ఎవరైనా నిరుపేదలుగా ఉండి డబ్బులు ఖర్చు పెట్టుకోలే వాళ్ళు ఎవరైనా తెలిసి ఉంటే మాకు చెప్తే మా చేతనైన సహాయం చేస్తామని కూడా చెప్తున్నాము. అలాగే మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని కూడా ఎప్పుడు చెట్లు నాటడం అలాంటివి చేస్తూనే ఉంటాము. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ముందుకు పోతా ఉన్నామని, దీనికి మాకు రొటేరియన్స్ సహకారాలు ఎంతో ఉన్నాయి. వారికి కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈరోజు ఇక్కడ చేసుకోవాలంటే రొటేరియన్స్ మాకు ముందుగా టైం ఇచ్చారు. ఎప్పుడు మేము చేసుకునే టైంకి ఎవరు ఉండేవాళ్ళు కాదు. అందుకని నాకు చాలా బాగా అనిపించేది. వాళ్ళందరూ ఎప్పుడో 9:30 దాకా వాళ్ళు ప్రోగ్రామ్స్ చేసుకొని అప్పుడు మాకు స్టేజ్ ఇచ్చేవాళ్ళు. మాకైతే చాలా ఇష్టపడేది కాదు. మనమంతా ప్రిపేర్ చేసుకొని ఎవరు చూడకుండా మనమే చేసుకోవడం బాగాలేదని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే సురేంద్ర మునిగిరీష్ వాళ్ళు మాట్లాడుకొని సరే మీకు ఇస్తాము, కొంచెం టైం చెప్తారండి, ఆ టైం ప్రకారం మీరు చేసుకునే పని అయితే మీరు ముందుగా చేసుకోండి అని చెప్పారు. ఈరోజు మేము మీ అభ్యర్థనలాగే ముందుగానే పూర్తి చేశామని అనుకుంటున్నాము. అంతటితో మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అనుమతికి అన్నిటికీ ఆల్ ది బెస్ట్ అమ్మా. అన్ని ప్రోగ్రామ్స్ చాలా సక్సెస్ఫుల్గా అందరూ కలిసి చేసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. భరతన గురించి చెప్పడానికి మా కొత్త మెంబర్ శాంతి స్టేజ్ మీద రావాల్సింది. చాలా బాగా చదువుతుంది, అందుకని ప్రతిదానికి ఆమె మేము ఎంచుకుంటున్నాము. చాలా థ్యాంక్స్ అమ్మా, నువ్వు చెప్పినట్టు చేస్తున్నాను. వాళ్ళంతా టిఫిన్ అన్నీ తెస్తారు, గేమ్స్ అన్ని పెట్టుకొని హ్యాపీగా ఎవ్రీ మంత్ సెకండ్ ట్యూస్డే స్పెండ్ చేస్తాము. 12 నెలలకి 12,60 మంది పోస్ట్ చేస్తారు. ఫస్ట్ ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళ ఫ్రెండ్స్గా పెట్టుకొని కిట్టి పార్టీ పోస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా లాస్ట్లో ఎవరిస్తే వాళ్ళు అంటే అందరూ కలవాలి అనే ఒక కాన్సెప్ట్తో ఏ 5 మందికి పేరు మనం తీస్తే వస్తుందో వాళ్ళనే కలిపి ప్రతి 5 మందిని ప్రతి నెలలో పోస్ట్ చేస్తారు. చాలా సంతోషంగా అంతా హ్యాపీగా
కాబట్టి మనం నాకు ఒకటే అనిపిస్తుంది, సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు గాడ్ అని. ప్రెసిడెంట్ విష్ణువర్ధన, సెక్రటరీ శశి చక్కటి కార్యక్రమాలు చేశారు. ఇంతకు మీ బాధ్యత అయిపోలేదు. ఈ కొత్త టీంలు కూడా కోఆపరేషన్స్తో మంచి కార్యక్రమాలు చేసి 20 రోడ్డు వస్తుంది. 20 గూడూరు క్యారెట్ మరింత ముందుకు తీసుకెళ్తారని మీకు శుభాభినందనలు తెలియజేస్తూ, అలాగే 24-25 20 ప్రెసిడెంట్గా పదవి స్వీకారం చేసిన డాక్టర్ తనుజ, తర్వాత సెక్రటరీగా అనిత, శుభాకాంక్ష శర్మ, మహేంద్రాన్ని ప్రెసిడెంట్గా కూడా నేను రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా ఇన్స్టాల్ చేశాను. ఈరోజు మిమ్మల్ని ఇంటర్నేషనల్ క్లబ్ ప్రెసిడెంట్గా ఇన్స్టాల్ చేయడం నిజంగా చాలా సంతోషం. ఇంటర్నేషనల్ క్లబ్కి ఒక ఫౌండేషన్స్లో ఒక మూల స్తంభం లాంటి వాళ్ళు డాక్టర్ ఒకటి. మరి ఆమె మాట్లాడుతూ ఇంటర్నేషనల్ క్లబ్ పరిష్కారాలు నెల్లూరు ప్రదర్శనలో కూడా అన్నారు. మరి నెల్లూరు నుంచి మీరు మెంబర్స్ లాక్కుంటూ ఉంటే మాకు ఎక్కడి నుంచి దొరుకుతారని మాకు లేదంటే సిఆర్పి హాస్పిటల్ బ్రాంచ్ నెల్లూరులో కలిసి మీరు అక్కడికి వచ్చే బెస్ట్. అయితే ఇప్పుడు మాత్రం ఇంటర్నేషనల్ క్లబ్ అనేది రోటరీలో ఉమెన్ రొటేషన్స్ చేసుకోవడం, ఉమెన్ మెంబర్స్ చేసుకోవడం మొదలు పెట్టిన తర్వాత ఇక బహుశా ఇంటర్నేషనల్ క్లబ్ నెల్లూరు వరకు చెప్తున్నాను. మేము వెంచర్ చేయగలం మాత్రం నేను షూరిటీ ఇవ్వలేదమ్మా. ఈరోజు పొలి ప్రోగ్రామ్ అని చెప్పి $50 ఇచ్చారు. అది మీరే ఒక చెక్ డ్రాఫ్ట్లో తీసి మీరు పంపించేసి నేను తీసుకొని పంపిస్తే నేను పంపించే అంటే ఏ చెక్లో ఏ పేరు ఉందో డ్రాఫ్ట్ ఎవరి పేరు మీద ఇస్తారు వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ కార్డు మీరు డొనేషన్ ఇచ్చి నా పేరు మీద పంపించుకోవడం నాకు ఇష్టం లేదు. మీరే మీ క్లబ్ పేరు మీదో మీ మెంబర్ పేరు మీద ఎవరి పేరు మీద కూడా పంపించవలసిందిగా నేను కోరుతున్నాను. ఇక్కడ దర్శన, సురేంద్ర, శ్రీధర్ వీళ్ళందరూ చూస్తున్నారు. నెక్స్ట్ గూగుల్ క్లబ్ ఇన్స్టిట్యూషన్ ఉంది. మరి ఎప్పుడు వదిస్తాడు, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏం చేయాలనేది వాళ్ళ క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. 2 పాయింట్లు 10 minutes మాట్లాడి క్లోజ్ చేస్తారు. మనం ఈరోజు అంటే మంచి కార్యక్రమాలు చేశారు, ప్లాన్ చేస్తున్నారు, చాలా సంతోషం. టూ ఇష్యూస్ ఈరోజు నేను స్ట్రెస్ చేయదలుచుకున్నాను. న్యూస్ పేపర్ చూసినట్టయితే మాదక ద్రవ్యాల డ్రగ్ అడిక్షన్ ఒకటి పాకిస్తాన్, మహిళల మీద అత్యాచారం పోవడం అనేది చాలా పెరుగుతుంది. మరి సిక్కులో ఆలోచించవలసింది ప్రతి ఒక్కరము ఆలోచించవలసిన పరిస్థితి ఏంటంటే నాకు రెక్కబండి చదివినట్టయితే 6 నెలలు చిన్నది కాబట్టి 40 ఏళ్ల వ్యక్తి తీసుకుపోయి చేసినట్టయితే ఇంతకంటే గోదరగడలో ఉంటారు. 3 ఏళ్ల పిల్లకి 4వ తరగతి చదివిన 10-10 తరగతి చదివే పిల్లలు తీసుకొని రేపు చేసి చంపేశారంటే వేదాలు. దీన్ని మనమేం చేయాలి అంటే అవగాహన కార్యక్రమాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేడీస్ అనండి, జెంట్స్ అనండి, ప్రతి ఒక్కరూ నడుము కట్టి పిలిస్తే అది సాధ్యపడేదైనా ఈ సిచ్యువేషన్లో మీరు అనొచ్చు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. 1985లో పోలియో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు అందరు నవ్వారు, మీరు ఏం చేస్తారు వచ్చేవాళ్ళని. కానీ ఆల్మోస్ట్ 39 years స్ట్రగుల్ తర్వాత ఈరోజు ఎక్సెప్ట్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ మొత్తం ప్రపంచంలో పోలియో నిర్మూలన జరిగింది. బట్ ఇది కూడా అంత విషయం అంటే ఎంతో అవగాహన కల్పించాల్సి వచ్చింది. కొత్త ఒక సెక్షన్ ఆఫ్ రిలీజియస్ పీపుల్ నార్త్లో పోలియో నిర్దేశం
30% are below 20 years. 20 సంవత్సరాల లోపల పిల్లలే డ్రగ్ అడిక్షన్కి దాదాపు 670 మంది 2021లో సూసైడ్ చేసుకోవడం జరిగిందంటే అరౌండ్ 50-60 people per month. రోజు ఒకరు ఇద్దరు డ్రగ్ అడిక్షన్ వేరే కారణం వల్ల చనిపోయేవాడు వేరే, డ్రగ్ అడిక్షన్ వల్ల చనిపోయేవాడు రోజుకి 2-3 చనిపోతూనే ఉన్నారు. మరి ఈరోజు స్టాటిస్టిక్స్ 2024 జూలై తీసుకుంటే అది ఎంత దూరం పడుతుందో మనకు తెలియదు. మన దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది ప్రజలు ఆల్మోస్ట్ 34 lakhs గంజాయికి బానిస అయిపోయినారు. 8 lakhs ఓపియం మందులు తీసుకుంటున్నారు. చాలా మంది ఇంజెక్షన్స్, మంత్ ఇంజెక్షన్ తీసుకుంటున్నారు. ఎప్పుడైతే వీటి మీద కంట్రోల్ పెడుతున్నారో కొత్త దళాలు పెట్టుకున్నారు. ఈ మధ్య టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ రీడింగ్లో చూస్తాను, ఉత్తరప్రదేశ్లో ఒక మెడికల్ స్టోర్ దగ్గర ఎక్కువగా టీ స్టాల్ దగ్గర ఎక్కువగా కాఫ్ సిరప్ బాటిల్స్ పడేదంట. రోజుకి 70-80 ఏంటని చూస్తే టీలో కాఫ్ సిరప్ వేసుకొని తాగితే మాకు కొత్త దళాన్ని పెట్టుకున్నారు. పెట్రోల్ బంక్లో చేరేది కొంత స్టాటిస్టిక్స్లో కరెక్ట్గా తెలియదు, కానీ పెట్రోల్ బంక్లో చేరి ఎక్స్ట్రాస్ చూస్తున్నాం. ఆ డీజిల్ స్మెల్, పెట్రోల్ స్మెల్ చూస్తారు, ఒక రకమైన కిక్ వస్తుందని చెప్పారు. ఇలా కొత్త దళాన్ని ఎదుగుతున్నారు, కొత్త చేస్తున్నారు. సరే, ఇవన్నీ మనం స్టాటిస్టిక్స్ చేస్తున్నారు, గణాంకాలు చెప్తున్నారు. మీరు ఏం చేయాలి, మనం ఏం చేయాలి? అవగాహన and today's chief guest, Mr. Bharat Kumar Reddy garu. My heartful thanks to Bharat Kumar Reddy garu for coming here and installing our president and secretary and our new members. And my heartful congratulations to outgoing President Vishnuvardhana garu and Sisreka for doing good projects this year. And my heartful congratulations to newly selected Tanuja Madam garu, President, and Anita Secretary. వాళ్ళు కూడా విష్ణువర్ధన కావాలని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. Her father profession, retired deputy MRO. Mother name Shivkumari, retired government teacher. Her education is Bachelor of Physiotherapy. She is having one brother working in software company in Singapore. She happily married to Ram Prasad Balu. He is running Venkatramana Hotel in Kudu. She blessed with one son named Sai Ketan, studying 10th class. Her hobbies are watching movies, reading books. రొటేరియన్స్కి మరియు మా ఇన్నర్వీ సిస్టర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ సంవత్సరం ఇన్నర్వీ క్లబ్ సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ చేసేదాన్ని సహకరించినటువంటి మా మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 100వ సంవత్సరం పూర్తి చేసుకునే దానికి మెంబర్లందరూ నా మీద పెద్ద బాధ్యత పెట్టినట్టు అనిపించింది స్టార్టింగ్లో. కానీ రోజునాక సెక్రటరీ చేసి మంచి కోఆపరేషన్ వల్ల సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ మనందరం కలిసి చేసుకోగలిగినాము. రోజునగర్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే, అతిశయంగా కూడా అనిపిస్తుంది కొంతమందికి. కానీ నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను ఒక్కటే అడిగి ప్రాజెక్ట్ మాత్రమే కావాలని అడిగాను. అది
అది వెంటనే చేశారు. తర్వాత ఇంచుమించు ₹1,00,000 ప్రోగ్రాంలు మాకు ఇవ్వడం జరిగింది. ఆమె దానికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోనక్కకి ఒక ప్రోగ్రాం అని కాదు, అన్నింటిలో ఈ నెలకి ఏమేమి ప్రోగ్రాంలు చేస్తున్నాను ఏంటి అన్నది నేను ఇప్పుడు ఇస్తున్నాను వీటికి ఈరోజు అని చెప్పి ముందే చెప్పి ఎంతో నాకు సహకారం అందించారు. అదేవిధంగా శశి సెక్రటరీ నిజం చెప్పాలంటే తనతో నాకు ఎటువంటి పరిచయం కూడా లేదు, ఒకే వీధిలో ఉన్నప్పటికీ కూడాను. నిజం ఇక్కడికి వచ్చిన కూడా నాకు అసలు తెలియదు తన గురించి. ఫస్ట్ లక్ష్మి చెప్పింది సెక్రటరీగా పెట్టుకోక బాగా చేస్తుందని. నేను చెప్పాను ఎవరున్నా నాకేం ఇబ్బంది లేదు, కాకపోతే మాకు ఇప్పుడు అంతా పైకి పంపించాలి రిపోర్ట్స్. మాకు ఒకప్పుడు నేను ప్రెసిడెంట్ కాబట్టి ఆ రిపోర్ట్స్ అన్ని పంపించాల్సిన అవసరం ఉండేది, కానీ కాదు నాకు రిపోర్ట్స్ ఒకటే కాదు ప్రోగ్రాంలో అవి నాకేం ఇబ్బంది లేదు, అరేంజ్ చేసుకోగలుగుతాను అంటే శశి బాగా అన్నీ వచ్చుగా అందుకని మీకేం ఇబ్బంది ఉండదని చెప్పిన తర్వాత శశి సెక్రటరీగా అందరు కలిసి అనుకున్నాము ఉండడం జరిగింది. తను శశి వాళ్ళ పిల్లల ద్వారా నాకు చాలా హెల్ప్ చేసేసి మనకు అవార్డు వచ్చేదానికి కూడా మన పై పంపించిన రిపోర్ట్సే కారణం. వాళ్ళు పంపించడం వల్లే మనకి ఈ సంవత్సరం మన ప్రభుత్వ అవార్డ్స్ రావడం కూడా జరిగింది. అదేవిధంగా లక్ష్మి తర్వాత మన లక్ష్మి ఐఎస్ఓగా క్లాస్ కూడా మార్చుకోవడం సక్సెస్ఫుల్గా చేసుకుని ఇంచుమించు 10 క్లాస్ వరకు మనం చేంజ్ చేసుకోగలిగాము. అది ఐఎస్ఓ బాధ్యతగా తీసుకొని తన వరకు సహకారాన్ని అందించింది. అదేవిధంగా మన మహిళా మండలి మన ఇండస్ట్రీ ఇంత దూరం సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే రోనక్క పాత్ర చాలా ఉంటుంది. అది మన అందరికీ తెలుసు. మన మెంబర్లు కూడా ప్రతి సంవత్సరము అంతా కొత్త మెంబర్లు జాయిన్ అవ్వడము, వాళ్ళు మనతో పాటు సహకారాన్ని తీసి మన సహకారం వాళ్ళని అందించుకోవడం వల్ల కూడా మన క్లబ్ సక్సెస్ఫుల్గా అవుతుంది. తర్వాత మనం ప్రోగ్రాంలన్నీ మనీతోనే కాకుండా మనీ లేకుండా కూడా మనం ఈ సంవత్సరం చాలా ప్రోగ్రాంలు చేసుకోగలుగుతాము. స్పెషల్గా పరంజ్యోతిగా వాళ్ళు టీచర్స్గా ఉన్నారు. వాళ్ళ సహకారాన్ని కూడా నాకు చాలా ఎక్కువగా అందించారు. ప్రతి స్కూల్లో మేము చేసిన ప్రోగ్రాంలకి వాళ్ళు అంతా చూసుకోవడం, వాళ్ళని అడిగిన మీద వాళ్ళని చాలా తీసుకున్నాను. వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరము మన ఇంటర్నేషనల్ క్లబ్ 100 సంవత్సరాలు పూర్తయిన కారణంగా ట్యాబ్ తర్వాత సైకిల్స్ కొనడం జరిగింది. సంక్రాంతి మరియు శ్రీరామనవమి ఖర్చులు 16,370. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ 15,000. శాలరీ గ్రూప్ ఖర్చులు 5,000. చెప్పుల ప్రోగ్రామ్ 3,000. వరలక్ష్మి గ్రంథం 3,000. దీపావళి టపాసులు 5,000. ఇతర ఖర్చులు 16,700. రోహిణి మేడం ప్రతి నెల ఇచ్చే ఇంట్రెస్ట్ అమౌంట్ 7,551. టోటల్ 90,000. మేడంకి మనం తిరిగి ఇవ్వడం జరిగింది. ఈ ఇయర్ మొత్తం రోహిణి మేడం చేసిన ప్రాజెక్ట్స్ ఇన్స్టలేషన్ కోసం స్కాలర్షిప్స్ 10,000. స్కిన్ ప్రాబ్లం ఉంటే అమ్మాయికి 10,000. వరద బాధితులు భోజన సహాయార్థం 13,000. క్రిస్మస్ రోజు చర్చి దగ్గర 20,000. వినాయక విగ్రహాలు 10,000. బాబాగుడిలో బెడ్షీట్స్ 10,000. ఇట్కో హౌసెస్ వాళ్ళకి 20,000 శారీస్ అండ్ బెడ్షీట్స్ ఇచ్చారు. జనార్దన్ సార్ మాకు క్లబ్కి ఇచ్చిన 2,00,000 గాను 1,50,000 ఎస్పీఆర్ గవర్నమెంట్ కాలేజీలో స్టేజ్ కట్టడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీస్లో డెస్క్టాప్కి 50,000 ఇవ్వడం జరిగింది. బీటెక్ స్టూడెంట్కి 5,000 ఇచ్చారు మేడం. 10,000 బై మైది గారు, 10,000 బై సుబ్రహ్మ గారు, 5,000 బై జీవి గారు, 30,000 మెంబర్స్ అందరూ ఇవ్వడం జరిగింది. విష్ణువర్ధన గారికి ఈ సంవత్సరం 4,600 సైకిల్కి, 4,700 ట్యాబ్కి, 5,000 గిఫ్ట్స్కి టోటల్గా 50,000 ఇవ్వడం జరిగింది. ఇక మా మెంబర్స్ అందరూ పి మంజుల గారు 5,000 బాలాజీ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్కి, జయగౌరి గారు 3,000 వృద్ధాశ్రమాల భోజనానికి, జయశ్రీ గారు 5,000 క్లాస్ 4 వర్కర్స్ గవర్నమెంట్ హాస్పిటల్. Happy to see the crowd gathering here, especially from butterflies. I think it a great privilege to welcome our chief guest, Mr. Bharat Kumar Reddy Garu, our installation officer to the occasion. Thank you for coming, sir. Mr. Bharat Kumar Reddy Garu
joined Rotary Club Nellore in 1983. He was married to Mrs. Sangara Garu, and this couple have a son and daughter who are settled men. He works as District 3160 Governor during 1998-99 and represented District 3160 in May 2004. He was GSC team leader to District 6060 USA in April 2007. He is working as Portfolio Law Coordinator from June 7, and covering 9 Rotary districts in AP, Telangana, Karnataka, Pune, and Maharashtra. Currently, he is a plan lead for Portfolio Law program for 2024 and 27, where he will coordinate with EPSC district governors, DBPCC, and clerks for action planning. He had received Rotary Highest Award Service Award in 2003, TRF Meritorious Service Award in 1999, Distinguished Service Citation in 2004. He has attended 8 RA conventions and 20 Rotary Zone Institutes. Bharat Garu is a Paul Harris Society member and has been contributing $1,000 every year to Polio Plus program. Their family members also have Paul Harris Fellowship. Bharat Garu and his wife both are major donors to TRF. And then he successfully continued at Almej Mother and Child Hospital, Guru. She married to Dr.
మతాలకు అతీతంగా ప్రజలంతా కలిసిమెలిసి గ్రామాల అభివృద్ధికి సహకరించుకోవాలని సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం మనుబోలు మండల పరిధిలోని కాగితాలపూర్ గ్రామంలో ముస్లిం సోదరులు జరుపుకుంటున్న మొహరం వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మొహరం పర్వదినాల గురించి ముస్లిం మత పెద్దలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాగితాలపూర్ దర్గా కమిటీ సభ్యులు రాజగోపాల్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఎవరు ఎట్లున్నా ఎన్నికల తర్వాత అంతా కలిసి గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుపుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ఉపాధ్యక్షుడు మధునాయుడు, వెడిచెర్ల వెంకటరమణారెడ్డి, చల్లగిరి చిట్టిబాబు, కిరణ్ కుమార్, దిలీప్, సాని వెంకటరమణయ్య, చల్లగిరి ప్రసాద్, పొన్నూరు అశోక్, కాగితాలపూర్ ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. మనుబోలు మండలంలో కాగితాలపూర్లోని పెద్ద సావిడిలో ఉన్నాము. మొత్తం 6 సావిడ్లు ఉన్నాయి. ఇక్కడ ఈరోజు పీర్ల పండుగ జరుపుకోవడం, దానికి నన్ను ఆహ్వానించారు. ఇక్కడ ముస్లిం సోదరులు అందరూ పండుగ బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉన్నారు. ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇక్కడ మా సర్వేపల్లిలో ముస్లిం సోదరులు, హిందూ సోదరులు అందరం కలిసి ఉంటాం, కలిసిమెలిసి పనిచేసుకుంటాం, ఊరు డెవలప్మెంట్ కోసం చూస్తాము. మా అందరూ ఒకరికొకరు ఏ ఇబ్బందులు వచ్చినా కూడా సపోర్ట్ చేసుకోవడంలో ముందుంటారు ముస్లిం సోదరులు అందరూ. సో వాళ్ళకి 100% మా తరపు నుంచి సపోర్ట్ ఉంటుంది. వాళ్ళకి ఇక్కడ ఏ అవసరాలు వచ్చినా కూడా మాకు చెప్పమని చెప్పాము. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కమ్యూనిటీస్ హ్యాపీగా ఉండాలా, ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం మీదే కాన్సన్ట్రేట్ చేస్తాము. ప్రతి ఊరికి తిరుగుతాము. ఇట్లా ఈరోజు సోదరులు చెప్పినట్టు అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్ వరకే ఏదున్నా కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఊరంతా కలిసి, అన్ని కమ్యూనిటీస్ కలిసి మన ఊరిని డెవలప్ చేసుకునే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈరోజు ఈ పండుగ సందర్భంగా భగవంతుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పి, అందరూ ఆరోగ్యంగా బాగుండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మందిరాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో బాబావారికి పలు రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేశారు. భక్తులచే ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అఖండ నామ సప్తాహం ఈ నెల 21వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగనుంది. మంగళ వాయిద్యాలతో బాబావారి పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. ఉభయకర్తలుగా జోగిపర్తి చిన్న వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. భక్తులు బాబావారి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని కటకరాజ వీధిలో ఉన్న శ్రీ రుక్మాబాయి సమేత పాండురంగ విఠలనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ పాండురంగ స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. शरण्ये शरण्ये त्र्यंबके गार्गेय सगोत्रोद्भवा पावकाः अग्निश्रुतवरतमश्रुतरुद्रश्रुतत्रिः सुतेराधनावनः रत्न श्रुत పంపించాను. అది అందరూ మన వెళ్ళేటప్పుడు తీర్థంగా స్వీకరించండి. గోవిందా బ్రహ్మజ్ఞానం ప్రథమం పరస్తాద్రే మనస్సృజో యుధమాసనో ఓం నమామి అంగోదం ప్రణేమహే హోదారం విశ్వవేదసో అస్య జగే ఓం పూర్వమస్మః యమజ్ఞానముడయ వామమస్వరాతకే పశ్చిమదియామి ఈశాన సర్వలోకానాం ఈశ్వర సర్వభూతానాం పరమాత్మానం మన్యాచరం యోగాగ్రహం జగంసామా అర్వంతమాశుంసామా వీరంగం శ్యాం స్వజో భగవదాఖ్యా భగవత్ప్రేత్యర్థం భగవత్కైంకర్యరూపేణ స్వామినా విశేషాన్ని బోధం సాయంకాలేన లోక కళ్యాణార్థి కళ్యాణ మహోత్సవాకి కర్మణి బ్రహ్మాది అష్టదిక్పాలకారాధనాకించ కర్మ కరిష్యే. ఓం సుజీవో హవ్యామరత సుధీనాగం సుధిరంభ్యాదద్ధరకం సుజిత్యః. ఆషాఢమాసం మంగళవారం సందర్భంగా మనబోలు గ్రామంలోని కోదండ రామాపురం దేవాంగ వీధిలో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. వారాహిదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు శ్రీనివాసులు అమ్మవారిని వారాహిమాత దేవి రూపంలో అందంగా అలంకరించి అమ్మవారికి దేవి ఖడ్గమాలార్చన, వారాహి అష్టోత్తర శతనామావళి, సామూహిక కుంకుమ పూజలు, ప్రత్యేక హారతులతో అమ్మవారికి పూజలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనబోలు గ్రామానికి చెందిన గంధళ్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం సద్యేశాయ నమః. ఓం అంధశత్రువినాశిన్యే నమః. గంధద్వారం ద్వాదశ్యం నిత్యపుష్టాం కరీషిణీః ఈశ్వరేకం సర్వభూతానాం తారహోపక్వయే శ్రియాం మనసక్కామమాకూతిం వాచ సత్యమసీమహి పశుజాతం రూపమానుష్యమహి శ్రీస్మయతాం యసః కర్దమేన ఓం ఈశ్వర్యే నమః. ఓం పరదేవతాయ నమః. విరివిష్ణు శివాధ్య నమః. ఓం మృత్యువిచ్ఛుమపాన్య నమః. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మమావహ జాతవేదో లక్ష్మీం కుశౌపాశమాభీతిముద్రాం करे वहन्ते कमलासनस्तां बालार्कोढिप्रतिमान्तनेत्रमहम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते. कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गः प्रचोदयात्. महाक्षेपे च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. हरिः ओम शांति शांति. श्री पोलेरम्म देवताभ्यो नमः. उपचारिक पूजार्थं श्री वाराहि देवी
ఇంకా రెడీ చేసుకో నిమ్మకాయ ఇచ్చుకుంటారంటే మన గుడి శివమ్మ గారికి కానీ కొండ వెంకటరమణయ్య గారికి కానీ తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా మండల కేంద్రమైన మనుబోల్లో పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ విష్ణు ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మాధవగిరి హనుమాచార్యులు స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం తులసి దళార్చన విశేష అలంకరణతో పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మధ్యాహ్నం అన్న ప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కీర్తిశేషులు చిట్టమూరి ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం ఆయన భార్య సులోచనమ్మ, కుమారుడు మధుసూదన్ రెడ్డి, చందన దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. तस्य बलानि तपसानुसन्तु मायाविचक्रमे विष्णुर्गोपादाभ्यः तथा धर्मान् धारयन् स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जुगातु भेदशं शादभिल्वः तस्य बलानि तपसानुसन्तु चन्द्रकमान्नवाक्षेरु हिरण्यवर्णः समं सर्वजातमानमानवमन्त्रं सर्वदेहोपजातं कषाणभक्वं आश्रित नारायण नाम ఇది అయిపోయిన తర్వాత అందరు లోపలికి ఇంకా ఒకరండి ఇద్దరి పోకండి. ఓం నమో నారాయణాయ. మనుబోలు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత కనకేశ్వర దేవస్థానంలో ఈరోజు తొలి ఏకాదశి అంటే స్వామివారిని ఈ ఏకాదశి నుంచి సైన ఏకాదశిగా స్వామివారు నిద్రావస్థలోకి వెళ్తారని, వైకుంఠ ఏకాదశి నుంచి మళ్ళీ మేలుకుంటారని మనకు ప్రాశస్త్యం ఉంది. అలాగే ఇక్కడ నుంచి ఈరోజు తొలేకాదశి నుంచి చాతుర్మాస దీక్ష, చాతుర్మాస వ్రతం అని అంటారు. కాబట్టి ఈ విధంగా ఈరోజు తొలేకాదశి విశేషమైన పర్వదినం. అందుకు గాను ఇవాళ స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, తదుపరి పంచామృత స్నపన తిరుమంజనం, స్వామివారికి తులసి దళార్చన, విశేష పూజా కార్యక్రమాలు, తీర్థ ప్రసాదాలు అన్నీ కూడా సాగాయి. అలాగే ఇప్పుడు కొద్దిసేపట్లో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా మనుబోలు గ్రామంలో ఉన్నటువంటి స్వర్గీయ కీర్తిశేషులు చిట్టమూరు ఆదిశేషారెడ్డి గారి కుమారులు, వారి ధర్మపత్ని సులోచనమ్మ గారు, కుమారుడు మధుసూదన్ రెడ్డి గారు, వారి ధర్మపత్ని చందన గారు, ఇంకా వారి యొక్క సంతానం కుటుంబ సభ్యులంతా కూడా ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించి ఉదయం నుంచి కూడా కార్యక్రమానికి పాల్గొన్నారు. గ్రామ ప్రజలంతా కూడా ఉదయం నుంచి చాలా ఓపికగా కార్యక్రమాలన్నీ కూడా తిలకించారు. ఉభయకర్తలుగా వ్యవహరించినటువంటి మధుసూదన్ రెడ్డి దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు, వచ్చినటువంటి మనుబోలు గ్రామ భక్తులందరూ కూడా స్వామివారి యొక్క కృపా కటాక్షాలు, అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాలు ఇంత గొప్పగా సాగుతూ ఉన్నాయి అనంటే
దానికి కేవలం మేము ఒక్కరమే కాదు, ఇక్కడ చాలామంది కార్యకర్తలుగా ఉండి ఎలాంటి ఆదాయం ఆశించకుండా కేవలం భక్తి పారవశ్యంతో సేవలు చేస్తూ ఉన్న 2 రోజుల నుంచి కష్టపడితే కానీ ఈరోజు ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగలేదు. పెనుగొండ సుధాకర్ గారు, చల్లా శ్రీధర్ గారు, అలాగే పొట్టి సుబ్బారావు, ఇంకా ప్రభాకర్ రావు గారు, ఇంకా తదుపరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా కొంతమంది శివానందమ్మ గారు, ఆ నిర్మలమ్మ గారు, చిన్నమ్మ నామి, ప్రభాకరమ్మ, ప్రభావతమ్మ, సులోచనమ్మ, వీళ్ళంతా కూడా చాలా వరకు ఉదయం నుంచి ఈ అన్నప్రసాదానికి వాళ్ళు ఎంతో శ్రమించారు. వాళ్ళందరికీ కూడా భగవంతుడి యొక్క ఆశీస్సు కలగాలని, ముఖ్యంగా ఎక్కడెక్కడో తిరుమల, శ్రీశైలం, ఇంకో చోట ఎక్కడో సేవలు చేస్తున్నాం, అక్కడికి పోతున్నాం, 1 వారం రోజుల నుండి సేవలు చేస్తున్నామని చెప్తూ ఉంటారు. వాస్తవమే, కానీ దానితో పాటు సంవత్సరంలో 1 వారం రోజులు అక్కడ పోయి చేసే సేవలు ఒక విధానం అయితే, ఊళ్ళో ఉన్నటువంటి ఆలయాల్లో మన దేవాలయాలు ఉన్నాయి, విశేషమైన పురాతన దేవాలయాలు. ఈ దేవాలయాల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళంతా కూడా ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవలు చేశారు. నేను గతంలో కూడా చెప్పుకున్నాను, స్వామికి సేవలు చేసేదంటే 9 విధ భక్తి మార్గాలు అని అంటారు. అర్చనం, సేవనం, దాస్యం, వందనం, భజనం, కీర్తనం. దాస్యం అంటే చేసేటువంటి, ఇప్పుడు ముగ్గులు వేసేది, మామిడేకులు కట్టేది, తోరణాలు పందిళ్ళు వేయటం, వంటలు చేయటం, స్వామికి కావాల్సినటువంటి సపర్యలన్నీ కూడా చేయగలగడం. ఇవన్నీ కూడా మన దేవాలయాలకి, మన ఊర్లో ఉండే దేవాలయాలకి మనం వచ్చి సేవలు చేయాలి. అది అదృష్టం. సేవలు చేయాలన్నా కూడా దేవాలయానికి వచ్చి కనీసం శుద్ధం చేయాలన్నా. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.